ఈరోజు మనం ఒక సైబర్ సెక్యూరిటీ టిప్ తెలుసుకుందాము. ప్రైవేట్ బ్రౌజింగ్. సో, ప్రైవేట్ బ్రౌజింగ్ అనేది ఎందుకు చాలా ముఖ్యం అనేది మనం తెలుసుకుందాం. మనం ఎప్పుడన్నా గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి, లేదంటే ఎనీ బ్రౌజర్ ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసినా, మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ గానీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ గానీ, ఎనీ బ్రౌజర్ మనం ఓపెన్ చేసినా, దాంట్లో మనం ఏదైనా వస్తువు గురించి వెతికినా, లేదంటే ఏదైనా తెలుసుకుందామని వెతికినా, ఆ బ్రౌజర్ ఏం చేస్తదంటే మన ఇన్ఫర్మేషన్‌ని కుకీస్ రూపంలో స్టోర్ చేస్తది. కుకీస్ అంటే ఏంటంటే, ఆ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మనం సెర్చ్ చేస్తున్నప్పుడు, ఒక టెక్స్ట్ ఫైల్ రూపంలో మీరు ఏదైతే డేటా ఆ వెబ్ బ్రౌజర్‌లో ఇస్తారో, ఆ డేటా అంతటిని సేవ్ చేసుకుంటది. ఉదాహరణకి మీరేదన్నా ఆన్‌లైన్ షాపింగ్ చేద్దామని టీ షర్ట్ అని కొట్టారనుకోండి, జీన్స్ అని కొట్టారనుకోండి, ఈ డేటాని అది క్యాప్చర్ చేస్తుంది. మీరు ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే అవే యాడ్స్ కనబడతాయి. అలాగే కార్ కొనుక్కోవాలనుకున్నారు. ఏ ఏ కార్ బాగుంది, ఈ బ్రాండ్ కార్ అయితే ఎలా ఉంటదని మీరు సెర్చ్ చేస్తే, ఇమ్మీడియేట్‌గా మీకు ఫేస్‌బుక్ ఓపెన్ చేసినప్పుడు గానీ, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు గానీ, అవే యాడ్స్ ఆ కార్‌కి సంబంధించిన యాడ్సే కనబడతాయి. దీన్నే టార్గెటెడ్ యాడ్స్ అంటారు. సో, ఇవి అడ్వర్టైజ్‌మెంట్ వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీ ఇన్ఫర్మేషను? సో, దీన్నే మీరు ప్రైవేట్ బ్రౌజింగ్ చేయకపోవడం వలన వచ్చే నష్టాలు ఇవన్నీ గూడా. సో, వీళ్ళేం చేస్తారంటే, మీరు ఏదైతే సెర్చ్‌లో బ్రౌజర్‌లో ఇచ్చిన డేటాను అంతటిని అప్లికేషన్ ఫార్మ్స్‌లో ఇచ్చిన మీ పర్సనల్ డేటాను అందరిని కూడా క్యాప్చర్ చేసుకొని కుకీస్ రూపంలో వాళ్ళు అడ్వర్టైజ్‌మెంట్ వాళ్ళకి అమ్ముకుంటారు మీ డేటాని. సో, అడ్వర్టైజ్‌మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ టార్గెటెడ్ యాడ్స్ వల్ల వాళ్ళు మీకు పదే పదే ఈ యాడ్ వచ్చేటట్టు చూపించి మిమ్మల్ని ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చి ఆ ప్రొడక్ట్‌ని కొనేటట్టు చేస్తారనమాట. సో, ఫ్రెండ్స్, అందుకనే మనం ప్రైవేట్ బ్రౌజింగ్ అనేది యూజ్ చేయాలి. గూగుల్ అయితే ఇన్‌కాగ్నిటో మోడ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అయితే ప్రైవేట్ బ్రౌజింగు. ఇట్లాగా మీకు ప్రైవేట్ బ్రౌజింగ్ చేయడం వల్ల కుకీస్ అనేవి స్టోర్ అవ్వవు. సో, ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా! రేపటి నుంచి మీ అందరూ కూడా ప్రైవేట్ బ్రౌజింగ్ చేసి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ని కాపాడుకొని